కొండా సురేఖ గారి పైన నిన్న వరుసబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చాడు. ఏమని పిలుపునిచ్చాడు? ఉరికి రండి, రాజుగా రండి, నేను వస్తాను, కానీ నా టూర్ క్యాన్సిల్ అయింది, మీరు అందరూ వచ్చి కొండా సురేఖ మీద ఓర్రండి, నేను మధ్యలో వచ్చి ఆడైతా అని చెప్పేసి రాజుగా అన్నట్టుగా రేవంత్ రెడ్డి ప్లాన్ వేసిండు. అయితే నాకు అనిపించింది ఏంటంటే, రేవంత్ రెడ్డి పిలుపు మేరకు వచ్చింది ఎవరు? నిన్న మొన్న కాంగ్రెస్లా ఎటు దిక్కు లేక, ఎటు ఏం అర్థం కాక, ఎవరు టికెట్ ఇయ్యక కాంగ్రెస్ పార్టీ టికెట్లు కొనుక్కొచ్చిన వ్యక్తులు కొండా సురేఖ అనుభవంలో సగానికి సగం రాజకీయ భవిష్యత్తులో ఈరోజు కొండా సురేఖ మీద వచ్చి రేవంత్ రెడ్డి చెప్పాడని చెప్పేసి కొత్త వాళ్ళు చూడండి. అయ్యో పాపం రేవంత్ రెడ్డి, నీకోసం 20 మంది కూడా రాలేదా? కొండా సురేఖను సస్పెండ్ చేయాలని ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డి వర్గం 18 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, అందులో నాయని రాజేందర్ రెడ్డి, ఈయన మొన్ననే కాంగ్రెస్ పార్టీలో మెరుపు తీగ లెక్క మెరిసిన మనిషి. కేఆర్ నాగరాజు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా ఏం చేయాలో అర్థం కాక వర్ధనపేట నియోజకవర్గంలో నన్ను ఓట్లు వేయండి అని చెప్పేసి దేవుళ్ళ మీద ఓట్లు పెట్టుకొని తిరుక్కుంటూ 10 ఊర్లు తిరిగిన కావచ్చు మొత్తానికి. ఈయన ముఖం కూడా ఈ బ్యాచ్ అంతా ఏదైతే ఉందో వీళ్ళ ముఖాలు వాళ్ళ నియోజకవర్గ ప్రజలు కూడా చక్కగా చూడలే ఇప్పటిదాకా. ఆయన కూడా ఓటేసి గెలిపించారు. అట్లాంటి వాళ్ళు ఈరోజు కొండా సురేఖ మీద మాట్లాడేట్టు తయారయ్యారు. అయితే మీరు చూడండి, నాయన రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, బీర్ల ఐలయ్య, మధుసూదర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవ్ రెడ్డి, మందుల సామేల్, వెడ్మ భోజు, వేముల వీరేశం, బుయ్యని మనోహర్ రెడ్డి, కుచుకుళ్ళ రాజేష్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలు నాయక్, వీర్లపల్లి శంకర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, చిక్కుడు వంశకృష్ణ, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ, బసవరాజు సారయ్య ఎమ్మెల్సీ. ఇక ఈయన మాట్లాడతారు, వినుడు ఒకసారి. ఎప్పుడు మీ భాష పార్టీకి తలనొప్పిగానే ఉంది, పార్టీకి తలనొప్పి తెచ్చేటువంటి విధంగానే ఉంది, పార్టీకి నష్టదాయకంగానే ఉంది, పార్టీకి నష్టం కొని తెచ్చేటువంటి విధంగానే ఉన్నది. ఈయన వర్షన్ ఇది బాలు నాయక్ ముచ్చట అంటాడు, వినండి. ఎవరు మాట్లాడినా ఇంతకుముందు మాట్లాడుతున్నారు, చిన్నారెడ్డి గారు మాట్లాడినా, ఇంకో రాజగోపాల్ గారు మాట్లాడినా, బాలు నాయక్ మాట్లాడినా, క్రమశిక్షణ ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలవంతపరిచేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా ఇదొకటి. మళ్ళీ వచ్చిండా, వినండి. ఒక పార్టీ సభ్యులు కానటువంటి వ్యక్తి, అనామకులైనటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యేని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడటం అంటే ఇంతకంటే నీచమైనటువంటి నంబర్ కల్చరు బహుశా ఎక్కడ ఉంది. దాంట్లో సుస్మిత అనే పిల్లకాకి మాట్లాడే మాటలు, సరే సుస్మిత పిల్లకాకి అనుకుందాం, మరి పిల్లకాకి మాటలకి మీరు అందరూ భయపడి గుర్ర ఊరుకొచ్చి ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టారు? మరి సుస్మిత గారు పిల్లకాకే, సభ్యత్వం లేదనుకుందాం, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా అనుకుందాం, మరి ఎందుకు ఊరుకొచ్చారు? మీ సీఎం పదవి ఊడుతుందనా? లేకుంటే అందరూ ఏకమై కొండా సురేఖ లాంటి మినిస్టర్తోనే పెట్టుకుంటే ఏమనుకుంటావు? కొండా సురేఖతోటి వరంగల్ని శాసించేది వాళ్ళే. ఇటు నల్గొండ పరంగా చూసుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళు కూడా నల్గొండని శాసించేది కూడా వాళ్ళే. రెండు పెద్ద తలకాయలు ఇవి. అక్కడ మాట్లాడింది పిల్లకాకో పిచ్చుకొనో కాదు. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా బాధ్యతగా నేను అక్కడ గెలిచే తీరుతా, నీ కాంగ్రెస్ని ఎట్లా గెలిపిస్తాను నేను కూడా చూస్తా అని చెప్పేసి, నీ రేవూరి ప్రకాష్ రెడ్డి ఎట్లా గెలుస్తాడు నేను చూస్తా అని చెప్పేసి సవాల్ విసిరిన ఒక ఆడ పులి. ఈరోజు మీరందరూ నల్లమల్ల పులోలే కదా, మీరు అడవి జంగవిల్లులే కదా, మరి పిల్లకాకి మాట్లాడితే మీరెందుకు భయపడరు? మరి మీ ముఖాలకు తిప్పి చెప్పాలంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న రాజకీయ అనుభవం కూడా మీ సగం ఏజీ లేదు అందులో. ఈరోజు మీరందరూ కొండా సురేఖ రాజకీయాలు వచ్చినప్పుడు మీరందరూ పాలు తాగుతూ ఉన్నారు. మరి కొందరైతే ఆ కొండా సురేఖ ఎమ్మెల్యే గెలిచో మంత్రి గెలిచో ఉన్నప్పుడు కొందరు సెక్యూరిటీ గార్డులు కూడా పనిచేసిర్రు. అట్లాంటి వాళ్ళు ఈరోజు కొండా సురేఖ ఫ్యామిలీ పైన మాట్లాడు. ఇక్కడ నేను ఎవరికి సపోర్ట్ చేయట్లా సోదరులారా. వీళ్ళ బండారం కొద్దిసేపు అయితే బయట పెడితే మీరండి, వీళ్ళందరూ పులులు. ఎట్లాంటి పులులు అంటే బెంగాల్ టైగర్స్, అరుదైన సింహం అని ఒకటి ఆఫ్రికాలో ఒక ఆర్టికల్ వచ్చింది. అరుదైన సింహం అక్కడక్కడ కొంచెం చారాలు ఉంటాయని చెప్పేసి 40 మందల సింహాల్ని, 7 సింహాల రాజ్యాల్ని అందరినీ చంపి ఆఫ్రికా అడవుల్ని శాసించే ఏకైక సింహం గురించి మీకు తెలుసా?
ఆ సింహం పేరు లియోనా డిఫాటో ఏదో ఒకటి ఉంటుంది, దానికి ఒక పేరే పెట్టిర్రు. అంత గొప్ప సింహం వీళ్ళందరూ వీళ్ళు సింహం ఎట్లాంటి వాళ్ళు అంటే ఓ పిచ్చికొరినా కూడా ఉరుకొచ్చి భయపడేటోళ్ళు. అంత గొప్ప సింహాలు వీళ్ళు. మాట్లాడుతూనే ఉంటారు, వింటూనే ఉండండి. నలుగురు గెలిపించమంటారు. సీఎం తుపాకి రాముడు కూడా మంచిగా మాట్లాడతారు కొద్దిగా గొప్ప. అవును, సరే తుపాకి రాముడు అనే మంచిగా మాట్లాడతాడు. మరి మీ తుపాకి రాముడు ఎట్లా మాట్లాడతారు మరి? ఇప్పుడు నాయన రాజేంద్ర గారు బయటకు వచ్చిర్రు కదా, మీ వరంగల్లో రోడ్లలో గుంతలు ఉన్నాయి తెలుసా సార్ మీకు? పోతా అంటే వస్తా అంటే గుంతలు ఉన్నాయి, దొరికినక్కడ కబ్జా జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలుసా? అవి కూడా మనమే బయట పెడదాం, అందులో పక్కన పెడదాం. తుపాకి రాముడు మాట్లాడ ఇప్పుడు నీకే ఎమ్మెల్యే పదవి ఇస్తా అని చెప్పి లాస్ట్కు ప్లేట్ ఫిరాయించి ఉంటే నువ్వు ఊరుకుంటావా? కొండా సురేఖ గారి కూతురి ఆవేదన కూడా అదే కదా. ఈరోజు కొండా సురేఖ టార్గెట్ చేసి ఆవిడని మంత్రి పదవి తొలగించాలన్నప్పుడు బాధ ఎవరికి కనిపించాలా, కానీ రేవంత్ రెడ్డి మీద ఒక మాట అనగానే కొండా సురేఖని బర్తరఫ్ చేయాలట. జర్ర ఆగు, డిసెంబర్ 9 దాకా ఆగు, ఎందుకు తొందరపడుతున్నావు? మీరందరూ ఎవరి చేతుల్లోకి పోతారో, మీ అందరూ ఎవరి కింద ఉంటారో ఆ రోజు 2026 డిసెంబర్ 3వ తారీఖున అనౌన్స్మెంట్ అవుతుంది. డిసెంబర్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అవుతుంది. అప్పుడు ఉంటుంది తుపాకి రాముడు పరిపాలన ఎవరిది, తుక్ పరిపాలన ఎవరిదో ఆనాడు తెలుస్తుంది. తొందరపడకు నాయన రాజేందర్ రెడ్డి. 12 నియోజకవర్గాలలో వరంగల్ జిల్లాలో 11 మెజార్టీ వచ్చింది పార్లమెంట్ లో. ఈ ఒక్క దగ్గర 9,000 వచ్చింది. మీ మొహాలు చూసి రాలా. కొండా సురేఖ లాంటి సీనియర్ లీడర్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇట్లాంటి గొప్ప గొప్పలు సీనియర్ నాయకులు ముఖాలు చూసి వచ్చినాయి. ఏదో మీరు ఉన్న చాక్లెట్ కొనుక్కుంటూ బిస్కెట్లు కొనుక్కుంటూ వచ్చిన మీకు మీ మొహాలను చూసి రాలా. ఇప్పుడు మీ నియోజకవర్గాల్లో మీ ముఖాలు కూడా తెలవవు, మీ నియోజకవర్గాల్లో మీ పేర్లు కూడా తెలవవు. మీరు ఈరోజు బయటకు వచ్చి అంటావా తింటావా గీ అమ్ముచెట్లు పిల్లకాకి మాటలకే భయపడతారా మీరు? ఈయన వర్షన్ ఈ తిరుగుంది, ఇక ఇంకో వర్షన్ ఉంటాడు చూడు. ఇక ఎవరు మాట్లాడినా వారిని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కావచ్చు, కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. మీరు ఇట్లాగే చూసుకుంటా పోతే పార్టీ భవిష్యత్తులో నష్టపోతుంది. కాబట్టి పార్టీ నష్టపోయేదే రేవంత్ రెడ్డి లాంటి వల్ల, మీలాంటి వాళ్ళ వల్ల. ఈరోజు అంతో కొంత పార్టీని బతికిస్తున్నారు అంటే అది కొండా సురేఖ లాంటి వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, భట్టి విక్రమార్క లాంటి వాళ్ళు, రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, కోమటిరెడ్డి లాంటి వాళ్ళ ఈరోజు పార్టీ బతుకుంది తప్ప రేవంత్ రెడ్డితోటి మీ 18 మంది ఎమ్మెల్యేలతోటి కాదు. మీ వల్ల ఈరోజు పార్టీ ఫినిష్ అయిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. అందుకనే ఎవరిని బర్తరఫ్ చేయాలనో చెప్పినా కదా ఇంతకుముందే. డిసెంబర్ 3వ తారీఖు రోజు జర్ర ఓపిక చేసుకుండండి. అప్పటిదాకా ఓపిక చేసుకుని ఉండండి. ఇక ఆయన మాట్లాడతారు, వినురు ఒకసారి. ఈడ మాట్లాడుతున్న ఆడ చూడండి పూనకాలు అవుతున్నాయి ఇక్కడ. కార్యకర్తలు ఏమైపోతుంది, మీకు పనులు చేసిన కార్యకర్తలు ఏమైపోతుంది, ఇంకోటి ఆయనకైనా సురేఖకైనా ఇంకో చిన్నారెడ్డికైనా ఎంతమంది కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం ఆగమైన పర్లేదు, కానీ రేవంత్ రెడ్డిని ఏమనదు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడారు కదా, అందులోంచో మహానుభావుడి గురించి గతంలో సీఎం గారు మాట్లాడారు, వినురు ఒకసారి. అయితే గీ తిరిగా మాట్లాడండి సారు. ఈ విధమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో నాకు హైలైట్ అనిపించింది ఏంటంటే మీకన్నా కేసీఆర్ బెటర్. ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, ఫామ్ హౌస్లోనే పరిమితమైండు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కూర్చున్నా కూడా ఒక్క మాట మాట్లాడకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖతమైపోతూ ఉంటుంది. ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉంటే ఒక్కడు కూడా బీఆర్ఎస్ పార్టీ లైన్ దాటి పోతలేడు ఇప్పటిదాకా. స్టిల్ ఒక్కడు దాటుతలేడు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా కూడా, రేవంత్ రెడ్డి అనేటోడు ఉన్నా కూడా ఎమ్మలొల్లి, పొద్దున్న లేసే కొట్లాట, వాటర్ల కాడలొల్లి, పదువుల కాడలొల్లి, ఎక్కడ చూసినా పొట్టుపొడులొల్లి. ఇంకా మీరెక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచేది? 117 సీట్లు గెలుస్తాం.
ప్రజలు ఏమంటున్నారు? బొంగు గెలుస్తూ అంటున్నారు. ఏమంటారు? బొంగు బొంగు గెలుస్తూ అంటున్నారు. మీ దాంట్లో మీకే సక్కదనం లేదు. ఓ ఆడబిడ్డని ఈరోజు నానా చిత్రహింసలు పెట్టుకుంటూ ఆ ఆడబిడ్డ మంత్రి పదవి లాక్కుందామని చెప్పేసి ఎన్నో రకాలుగా టార్గెట్ చేసుకుంటూ ఆ కుటుంబానికి పనిచేస్తున్న వ్యక్తిని థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టించి ఈరోజు ఇన్ని రకాలుగా చేయాల్సిన అవసరం వచ్చిందా? దీనికోసం ఇది ఎవరి కోసం? మీరు ప్రజల శ్రేయస్ కోరుకునేటోళ్ళ? ఒక ఆడబిడ్డనికి ఇంతగానంగా ఇబ్బంది పెట్టేటోళ్ళు మీరు తెలంగాణ సమాజం కోసం పనిచేసేటోళ్ళ? ఘోరం. మీలాంటి వాళ్ళు నా జిందగీలో ఆడ చూడలా. అందుకనే కాంగ్రెస్ ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పి చూసిర్రా, కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నా కూడా ఆయన బెటర్ రా నాయన, మా వాళ్ళు పొద్దున్నైతే ఈ సీట్ల కోసం కోట్ల కోసం కొట్లాడుకుంటారని చెప్పేసి ఇది నేను చెప్పిన ముచ్చట కాదు. ఓ సీనియర్ కాంగ్రెస్ లీడర్ రాజగోపాల్ రెడ్డి, ఇటు కొండా సురేఖ నియోజకవర్గానికి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు చెప్పిన మాట ఇది. అంటే ఇక్కడ ఏమవుతుంది? పరిపాలన అంటే చక్కగా హ్యాండ్ ఓవర్ కాదు వీళ్ళు కాంగ్రెస్ అంతే. మొన్న కర్ణాటకలో జరిగింది కూడా అదే. గిట్లుంటే కుదరదు, ఈ విధంగా కదిలితే కుదరదు, ఇది సెట్గానే ఇవ్వాలని చెప్పేసి తేల్చి చెప్పేసిర్రు అక్కడ. అందుకనే ఆ విధమైన చర్యలకు లొంగారనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది.